కోల్కతా జూనియర్ వైద్యురాలు అత్యాచార ఘటనపై కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిలో కనీసం మానవత్వం ఉండడం లేదని విచారం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది అని పేర్కొన్నారు. సమాజంలో అనాగరికత కొనసాగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామని ఆమె ప్రశ్నించారు. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక అని తెలిపిన ఉపాసన ఈ రంగంలోని వర్క్ ఫోర్స్లో 50% పైగా మహిళలే ఉన్నారని చెప్పారు. అంతేగాక పలు అధ్యయనాలు మహిళా హెల్త్ వర్కర్లే రోగులతో ఎక్కువగా సమయం గడుపుతున్నట్లు తేల్చాయని గుర్తు చేశారు. మహిళలు మన హెల్త్ రంగానికి చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకే ఎక్కువ మంది మహిళలు వర్క్ ఫోర్స్లోకి, అందులోనూ హెల్త్ కేర్ విభాగంలోకి తీసుకురావడం తన లక్ష్యమన్నారు. ఈ విభాగంలో వారి అవసరం చాలా ఉందన్నారు. కోల్కతా ఘటన నేపథ్యంలో ప్రతి మహిళకు భద్రత, గౌరవం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ఉపాసన చెప్పుకొచ్చారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.